కీర్తన గ్రంథం 1 కీర్తన 3వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని చదువుతున్నాను. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. 4వ వాక్యం, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఈ 2 వాక్యాల్లో ఆత్మీయమైనటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఈరోజు వివరించలేను, కానీ 2 ఆత్మీయ అనుభవాలు స్పష్టంగా మీకు అర్థమైనవి. అవి మాత్రమే ఈరోజు నేను మీకు వివరిస్తాను. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువలు మొదటిది. 2 నాటబడినదై, నాటబడినటువంటి అనుభవం. 3వది ఆకు వాడక. 4వది తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఈ 3 వాక్యంలోనే చాలా ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. 4వ వాక్యంలో దుష్టులు మొదటిది, అలాగున ఉండక గాలి. 3వది చెదరగొట్టు. 5వది పొట్టు. చాలా ఉన్నాయి. పొట్టు వలె ఉందురు. 2 ఆత్మీయమైనటువంటి అనుభవాలను మాత్రమే ఈరోజు నేను మీకు వివరిస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి, హృదయంలో భద్రపరుచుకోండి. దేవుని వాక్యం వినడానికి మీ మనస్సులు సిద్ధపరచుకోండి. అంతే చాలు, ఏమవసరం లేదు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. చెట్టు అనగానే ఆత్మీయంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం ఏమిటంటే, చెట్టు అంటే మొదటగా విత్తనం మనం నాటుతాం. ఆ విత్తనం భూమిలో పడి మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత అది నాటుకుంటుంది. అంటే దాని వేరు భూమిలోకి వెళుతుంది. ఆ విత్తనం మొలకెత్తినప్పుడు మనం మొక్క అంటాం, దాని చెట్టు అనం. అప్పుడే ఎప్పుడు చెట్టు అంటాం అంటే ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత చెట్టు అంటాం. మొక్కకి ఒక కాండం ఉంటుంది, 2 ఆకులు ఉంటాయి. మొక్క అయితే, చెట్టు అయితే దాని కొమ్మలు ఉంటాయి. చెట్టు అయితే దానికి రెమ్మలు ఉంటాయి. దాని కాలంలో అది పోస్తుంది, దాని కాలంలో అది కాస్తుంది. చెట్టు. ఆయన మనల్ని మొక్క అనలేదు. ఈ కీర్తన గ్రంథ రచయిత, ఈ కీర్తన రాసినటువంటి రచయితను ఆత్మతో నింపి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అతడు ఒక వ్యక్తి నీటి కాలువల యోరను నాటబడి ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చే చెట్టు, ఫలించే చెట్టు. కొన్ని చెట్లు చూడండి, ఊరికే ఎదుగుతాయి కానీ కాయలు కాయవు. కొన్ని తాడి చెట్లు చూడండి, కొన్ని చెట్లే తాటికాయలు కాస్తాయి, ముంజికాయలు కాస్తాయి. కొన్ని చెట్లు కాయలు కాయవు. కానీ అతడు నీటి కాలువల యోరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, ఫలించే చెట్టు, ఫలమించే చెట్టు, ఫలించే చెట్టు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు గురించి చెప్పిన మాట ఏమిటంటే, యోసేపు చెట్టు యాకోబు అయితే కొమ్మ యోసేపు. చెట్టు నుండి వచ్చిందే కొమ్మ, అది ఫలించే అనుభవం. ఆ కొమ్మ చూడు, మామిడి తోటలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మామిడి చెట్టు, ఒక్కొక్క చెట్టు ఒకవైపు బాగా పోస్తుంది, కాయలు వస్తాయి. రెండో వైపు రావు, తక్కువ వస్తాయి. కొన్ని చెట్లు గెలకు ఒక 25-30 కాయలు ఉంటాయి. ఒక్కో చెట్టుకి గెలకు 2-3 కాయలు ఉంటాయి. అంతే, అట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు, కీర్తన గ్రంథం 1 కీర్తన 3వ వాక్యంలో అతడు ఫలించే చెట్టు. చెట్టు అంటే దేవుని దృష్టిలో ఒక మనిషి. దేవుడు ఒక వ్యక్తిని చెట్టుగా చూస్తున్నాడు. ఆ చెట్టు ఫలించేదై ఉండాలి. ఇక్కడున్న మనమంతా ఆయన దృష్టిలో చెట్లు అయితే
ఈ చెట్లలో కొన్ని ఫలించే చెట్లు ఉన్నాయి, కొన్ని ఫలించని చెట్లు ఉన్నాయి. నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి. 92వ కీర్తన 13వ వాక్యం అది. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. వర్ధిల్లేవా? నువ్వు వర్ధిల్లేవా? వచ్చినప్పటి నుంచి ఇప్పటికి, మందిరంలో అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటికి నువ్వు నాటబడి ఉంటే ఖచ్చితంగా వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లావా? ఇంకా వర్ధిల్లలేదా? వర్ధిల్లకపోతే నువ్వు నాటబడలా, వచ్చిపోయేవాడివి అంతే. వచ్చిపోయే వ్యక్తివి, నాటబడిన వ్యక్తివి కావు. ఈరోజు నువ్వు వర్ధిల్లిన అనుభవంలో ఉన్నావు అంటే, నువ్వు వర్ధిల్లావు అంటే, నువ్వు దీవించబడ్డావు అంటే, నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే నువ్వు నాటబడ్డావు. మందిరంలో నువ్వు ఒక చెట్టువి. ఎదుగు బొదుగు లేని జీవితం అంటే నువ్వు మందిరంలో నాటబడలా, మందిరంలో నాటబడిన చెట్టువి కానే కావు. ప్రారంభంలో నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ రాను రాను నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదను మహాభివృద్ధి. స్తోత్రం చెప్దామా గట్టిగా ఒకసారి. యేసు ప్రభు ఒకరోజు అంజూరపు చెట్టును చూశాడు. ఆకలి అయిందంట ఆయనకి. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూశాడు. ఆ చెట్టును చూస్తే ఆ చెట్టుకి ఒక్క కాయ కూడా లేదట. ఎందుకు అనవసరంగా ఈ చెట్టు వల్ల ఈ భూమి కూడా వ్యర్థమైపోతా ఉంది, కాబట్టి ఈ చెట్టుని నరికేయండి అన్నాడంట. ఒక చెట్టు నరికేయండి అన్నాడంట ఒక చెట్టుని. ఇంకో చెట్టు త్రోవ పక్కన ఉందట. ఆ త్రోవ పక్కన ఆకలి కొని అక్కడికి వెళితే దానికి ఒక్కాయ కూడా లేదంట. ఆకులు తప్ప ఏమీ లేవంట. ఏమని దాని నిండా ఆకులు, అలంకారం, సోకు చూపిస్తుంది ఆకులతో. ఆ చెట్టు నాకు చూడు, నన్ను చూడు, నాకు సోకు చూడని ఆకులు మాత్రమే ఉన్నాయి. ఏమి లేవు, ఉండవలసినవి లేవు, ఫలాలు లేవు. చూశాడు, దాన్ని శపించాడు, అంతే మాడిపోయిందంట. ఇది త్రోవ పక్కన ఉంది, అయితే అటు లేకపోతే మరి అంతే కదండి. ఇది తోటలో లేని చెట్టు, ఇది తోటలో లేదు. ఇది తోటలో ఉంటే తోటమాలి ఉంటాడు, తోటమాలి యజమాని బ్రతిమలాడతాడు. అయ్యా ఈ సంవత్సరం అయినా చూద్దామండి, ఈ సంవత్సరం ఉండనిద్దామండి, ఈ సంవత్సరం చూసి ఈ సంవత్సరం కూడా కాయకపోతే అప్పుడు దాన్ని నరికేద్దామండి. ఒక అవకాశం మందిరంలో నీవు ఉంటే, మందిరంలో నువ్వు నాటబడితే ఒక అవకాశం. మందిరంలో లేకుండా బయట ఉంటే మాడిపోవడమే, ఎండిపోవడమే. దేవుడు మనుషుల్ని చెట్లుగా చూస్తూ ఉన్నాడు. అది ఏ చెట్టు అంటే ఫలించే చెట్టుగా ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు స్వార్త బైబిల్లో నుండి 8వ అధ్యాయం ఒకసారి 24వ వాక్యాన్ని. వారు చెట్ల వలె నడుచుచున్నట్టుగా, చెట్ల వలె మనుషులు చెట్లాగా. అంటే దేవుని దృష్టిలో మనుషులు చెట్లు. పిల్లలైతే మొక్కలు, పెద్దోళ్ళైతే చెట్లు. 144వ కీర్తనలో 12వ వాక్యాన్ని, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలు. చూడండి, యవ్వన కాలమందు పిల్లలు ఎదిగిన మొక్కలు, పెద్దోళ్ళేమో చెట్లు. అర్థమైందా ఇప్పుడు మీకు? మన కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క, ఎదిగితే కానీ అది చెట్టుగా మారదు. ప్రవక్త ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు నీవు వారిని. మనుషుల్ని ఎట్లా నాటుతాడు? వరి నాటుతాం మనం, మొక్కల్ని మనం నాటుతాం, సరుకు నాటుతాం, తర్వాత చెట్టు అవుతుంది అది. నీవు వారిని ఆయన నాటాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు వారిని నాటుచున్నావు,
వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి మనుషులు నాటరు, మొక్కలు నాటేది. ఎంతమంది ఈ మందిరంలో ఫలించే అనుభవంతో సాగిపోతున్నారు, నిలబడ్డారు, నాటబడ్డారు. ఫలించాలని ఎంతమంది నాటబడుతున్నారు, నాటబడిన వాళ్ళు ఎంతమంది ఫలిస్తున్నారు. నాటబడిన వాళ్ళు, నాటబడినటువంటి అనుభవంలో నువ్వు ఫలిస్తా ఉన్నావా? ఫలించే అనుభవానికి వచ్చావా? మందిరంలో ఆయన నాటబడాలని కోరుకుందాం. ఆయన నిన్ను నాటితే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, ఫలించే అనుభవంలో నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు మందిరంలో ఉంటావు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదామండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నాటబడితే ఎదుగుతావు, ఆత్మీయంగా ఎదుగుతావు. నాటబడితే చెట్టు అయితే ఫలిస్తావు. నువ్వు మనిషిగా దేవుడి చెట్టుగా పోలి చెప్తే నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తావు. నీలో ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, దయాళుత్వం, ఆశ నిగ్రహం ఇవన్నీ ఉంటాయి నీలో. నువ్వు నాటబడితే నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తావు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇవన్నీ ఆత్మఫలాలు. నువ్వు మందిరంలో నాటబడితే ఇవన్నీ నీలో ఉంటాయి. ఇర్మియా ప్రవక్త, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను, వేడిగా హాట్గా, వెట్టంటది వేడిగా హాట్గా ఉన్నా సరే ఏం భయపడదు. ఇది నా కోసమే అనుకోదు, అది ఆ చెట్టు నన్ను గురించి అనుకోదు ఆ చెట్టు. వాడు జలముల యొద్ద దాని వేళ్ళు, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగిన భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున ఏమీ చెంతలేదు. వర్షం లేని సంవత్సరం, అయ్యో వర్షం లేదే, కాపు రాదే, పూత రాదే, వర్షం లేకపోతే ఎట్లా, వర్షం లేకపోతే పంట పండదే. వర్షంతో పని లేదు దానికి, వర్షంతో పని లేదు. వస్తేవా పోతే పో. వర్షమా వస్తే రా, పోతే పో, నేను మాత్రం కాస్తా. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు యథావిధిగా కాస్తానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక చెట్టును చూపిస్తాను. ఆ చెట్టు ఎంతగా ఆత్మీయమైనటువంటి అనుభవాలు కలిగి ఉందంటే, ఆ చెట్టు ఎన్ని శ్రమలకైనా ఓర్చుకుంది, ఎన్ని అవమానాలకైనా ఓర్చుకుంది, ఎన్ని నిందలకైనా ఓర్చుకుంది. ఆ చెట్టుని అవమానపరిచారు, ఆ చెట్టుని నిందించారు, ఆ చెట్టుని 20 వెండి రూపాయలకి అమ్మేశారండి. ఆ చెట్టుని ఏమి చింతపడలా. ఆ చెట్టు అవమానమే, నన్ను అవమానపరిచారే, అయ్యో ఇంత అవమానం నాకని కృంగిపోలేదు. అది ఇంక ఏమి పిచ్చి పనులు చేసుకోవాలా. ఏం చేసినా సరే, ఎంత అవమానమైనా సరే కొట్టినా దుమ్ము రేపేశారు అంతే. ఆ చెట్టుని నీళ్ళని గోతులో పడేశారు. అవునండి, యోసేపు అనే చెట్టు తన్నేరా అన్నలు బాగా మాట్లాడండి. చివరికి చొక్కాయి కూడా లాగేసుకున్నారు, నీళ్లు లేని గోతులో పడేశారు. ఆ దారిన ఇష్మాయేలీయులు వెళుతుంటే అమ్మేశారు. దున్నపోతుల్ని, ఎద్దుల్ని, మేకల్ని, గొర్రెల్ని అమ్మినట్టుగా అమ్మేశారు ఐగుప్తులకి. ఐగుప్తుని ఇంట్లో నింద పొందాడు, అవమానం పొందాడు, చెరసలలో వేయబడ్డాడు. యోసేపు అనే చెట్టు అన్నీ సహించింది. చివరికి ఆ చెట్టు ఎక్కడుందో తెలుసండి? ఐగుప్తు దేశాన్ని పరిపాలించే చెట్టుగా
నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఒక చెట్టువి. ఏ చెట్టువో చూడు, ఏ చెట్టువో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. అసలు చెట్టువా, 4వ వాక్యంలో ఉన్నట్టు పొట్టువా? నువ్వు చెట్టు అయితే నాటబడతావు, చెట్టు అయితే నువ్వు ఎదుగుతావు, చెట్టు అయితే నువ్వు మంచి ఫలాలు ఫలిస్తావు, నువ్వు చెట్టు అయితే ఆవరణలో వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మందిరంలో నేనైనా నీవైనా ఒక చెట్టు. ఆ చెట్టు ఆకు ఆడక, నువ్వు చెట్టు అయితే ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో ఆత్మఫలాలు ఇవి కాక మరికొన్ని ఫలాలు ఉన్నాయి. ఆ ఫలం నువ్వు మారు మనస్సు పొందావా, దేవుని నీతిని జరిగించావా, మారు మనస్సు పొందావా, చెట్టువే. నువ్వు నిజానికి వాస్తవానికి నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని. దేవుడు మనల్ని చెట్లుగా చూస్తున్నాడు. మనం చెట్లువే అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 ప్రకారం ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మఫలాలు ఫలించాలంటే మొదటగా నువ్వు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకుండా నీలో ఏ ఫలం చూడలేం కూడా. నేనుగా దేవుడు కూడా చూడ్డు. మారు మనస్సు పొందకుండా ఉన్న యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకపోతే నువ్వు ఫలించలేవు, ఆత్మఫలాలు ఫలించలేవు. మారు మనస్సు పొందలేదంటే నీలో శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయని అర్థం. తుచ్చమైనటువంటి అభిలాషల వైపు నువ్వు మళ్ళుతున్నావు అని అర్థం. లోకాన్ని అంటి పెట్టుకున్నావని అర్థం. మందిరానికి వచ్చినా వచ్చిపోయేవాడుగా ఉన్నావని అర్థం. మందిరానికి వచ్చినా మందిరంలో నాటబడలేదు. నువ్వు రావచ్చు, రెగ్యులర్గా రోజు రావచ్చు, రోజు వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే మందిరంలో పరిచర్య అంతా చేయొచ్చు. కానీ మారు మనస్సు పొందకపోతే నువ్వు నాటబడలా. ఆలోచించండి. ఆయన నిన్ను ఒక చెట్టుగా చూస్తున్నాడు. ఆయన నిన్ను నాటాలని కోరుకో. ఆయన నాటుతాడు నిన్ను. నువ్వేంటే నాటేది నన్ను అంటున్నావు. నువ్వు ఎప్పుడో నాటబడాలో నాకు తెలుసులే, నువ్వు చెప్పాలో నాకు తెలియదు ఆ సంగతే. నాటపడే సమయం ఉందో నాకు, నాటపడతా, అప్పుడు నాటపడతా నేను, నాకు తెలుసు. చాలా యుక్తి కలిగిన వాడు. బైబిల్ ఆదికాండంలో చదివితే అర్థమవుతుంది మనకి. భలే యుక్తి అడిగి సాతానుగాడికి. అడుగు యవనస్తులతో ఏం చెప్తాడు తెలుసా? చెవులో చెప్తాడు యవనస్తులతో, యవన కాలంలో నీకు నచ్చినట్టు చేయవయా. ఇప్పుడేం భక్తి, ఇప్పుడేం విశ్వాసం, ఇప్పుడేం ప్రార్థన, ఇప్పుడేం బాప్తిసం, ఇప్పుడేం రక్షణ, ఇప్పుడేం దేవుని. నర్మ చూడండి, ఈ తోటి యవనస్తులు చూడు ఎంత బాగున్నారు. వాళ్ళు ఎంత ఖుషీగా ఉన్నారు, ఎంత సరదాలు చేస్తున్నారు చూడు. ఆడు చెప్తాడు యవనస్తులతో, షోలో చెప్తాడు. కాస్త పెద్దవాళ్ళతో ఏం చెప్తాడు తెలుసా? ఇప్పుడు నీ కుటుంబం, భార్య, పిల్లలు ఇదంతా చూడాలయ్యా, కొంచెం ఆగు, ఓపిక పట్టు, ఇప్పుడేం తొందర లేదు. కొంచెం వయసు మళ్ళిన తర్వాత అప్పుడు భక్తి. ఇప్పుడేం భక్తి అయ్యా, ఇంకా చాలా టైం ఉంది, ప్రభు రాకడ రాబోతుంది, అప్పుడు ఆ ముందు పొందిది కానీ లే, ఇప్పుడేం తొందర లేదులే అని పెద్దవాళ్ళతో చెప్తాడు వాడు. ముసలోళ్ళతో ఏం చెప్తాడు తెలుసా? యవన కాలంలో నువ్వు రక్షణ పొందలా, నడు వయసులో నువ్వు రక్షణ పొందలా. ఏ ముసలోళ్ళు రక్షణ, ఏమని ముసలోడివి, నీ కాళ్ళు రావు. ఇప్పుడంటా మారు మనసు, ఇప్పుడంటా బాప్తిసం, ఇప్పుడంటా దేవుని నీతి. ఎవరు మూసుకో చాలు కానీ సరిపెట్టుకో, చచ్చిన తర్వాత తక్కడో బిక్కడో అవయసవాళ్ళు వేస్తారులే, నీకేం పుడుకో అవసరం లేదు, నీ ఇష్టం అంటాయి ముసలోడితో. అందరినీ జడగొడతాడు, అన్ని కాలాల్లో ఉన్న వాళ్ళని జడగొడతాడు ఆ సైతాన్ గడి. నడు వయసు, ఈ వయసులో కాబట్టి ఎప్పుడయ్యా అనుభవించేది? అనుభవించు.
నీకు ఒక మంచి పేరు పెడతాడు, కొంచెం బతుకు మార్చుకో. ఆ లోకంతో ఉన్నటువంటి జిగురుందే, జిగట, ఆ బంక కడుక్కో, వదిలించుకో, రక్షణ పొందు. ఆగస్టు 15కి బాప్తిసంతో తయారైపోయింది. ఇంచుమించుగా ఆగస్టు 15వ తారీఖున బాప్తిసాలు ఇస్తాను నేను. 3 తర్వాత బాప్తిసాలు పొందండి. ఆగస్టు 15 బాప్తిసాలు పొందాలనుకున్న వాళ్ళు లోకం నుంచి వేరై, మూర్ఖులకు ఈ తరం నుంచి వేరై రక్షణ పొందాలనుకున్న వారికి బాప్తిసం ఇస్తాను. మందిరంలో నాటబడి కూడా పైపైన ఉండదు. ఈ మాట పోయినసారి చెప్పాను నేను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వాక్యం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షాలు. మేము ఆ కులం, మేము ఈ కులం, మేము ఆ జాతి, మేము ఈ జాతి. నువ్వు ఏ జాతివో నాకు తెలీదు, ఏ జాతివో దేవుడికి అక్కర్లా, ఏ కులమో దేవుడికి అక్కర్లా. నదీ తీరమున నువ్వు నదీ తీరంలో ఉన్నావు. ఇదొక నది, దేవుని మందిరం ఒక నది. ఇక్కడి నుంచి జీవ జల ధారలు, ఓటలు ప్రవహిస్తూ ఉన్నాయి. జీవజలం ప్రవహిస్తూ ఉంది, ఓటలు ఊరుతా ఉన్నాయి. జీవజలాలు ఈ నదిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నదికి ఇరువైపులా సకల జాతి వృక్షాలు, ఆహారం ఇచ్చే వృక్షాలు పెరుగుతూ ఉన్నాయి. సకల ఏ కులమో ఏ జాతో మనకు తెలియదు, కానీ మందిరానికి ఇరుప్రక్కల ఉన్నాయి ఆ చెట్లు, ఆహారం ఇచ్చే చెట్లు. ఆమేన్. సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలిపోతే పనికిరావు. ఆ తోట యజమాని కోసుకోవాలి, అట్లని కొయ్యాలి. తోట యజమానికి అవి అవసరం, ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి, నది నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ నది నీరు, ఈ నదిలో మందిరం అనే, ప్రార్థనా మందిరం అనే ఈ నదిలో నీరు, వాక్యం పరిశుద్ధ స్థలంలో నుండి పారుతూ ఉన్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు. నెలకు. కొంతమంది నెలకు కాదు, వారం కాపు ఇస్తానే ఉంటారు. కొంతమంది ప్రతిరోజు ఏదో ఒక కాయ, ఎంతో కొంత కాయ, ఏదో ఒక ఫలం ఇస్తానే ఉంటారు, కాస్తానే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రస్తుతానికి ఒక చెట్టువి. వచ్చే వారం పుట్టు సంగతి చెప్తాను. నువ్వు చెట్టు అయితే మొదట మొక్కగా ఉండాలి, మొక్క నాటబడాలి. ఆయన మందిరంలో నువ్వు నాటుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెట్టువు కావాలని. అది ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని. ఆమేన్. చెట్టు మందిరంలో నాటబడిన చెట్టుగా ఉండాలని. మందిరంలో నాటబడితే ఖచ్చితంగా నువ్వు దేవుని ఆవరణంలో వర్ధిల్లుతావు. ఆమేన్. నువ్వు చెట్టు అయితే కాపు కాస్తావు, ఫలమిస్తావు. ప్రేమగల తండ్రి, వాక్యాన్ని విన్న మీ పిల్లలు
నాటబడిన చెట్టు వలె, ఫలించే చెట్టు వలె ఏది నిష్ప్రయోజనం కాకూడదయ్యా. కాండం కలపగా మారితే, ఆకులు ఔషధానికి పనికొస్తే, ఫలాలు పరిచర్యకు ఉపయోగపడితే, మంచి ఫలాలు ఫలించే అనుభవంలో కారు ఫలాలు కాకుండా, చెడు ఫలాలు కాకుండా మంచి ఫలాలు ఫలించే చెట్టుగా మందిరం ఆవరణలో నన్ను నాటి వర్ధిల్ల చేయనాయన. నా కుటుంబం దీవించబడాలయ్యా, ఆత్మీయంగా బలం పొందాలయ్యా. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి, నీతి ఫలాలు ఫలించాలి, జిహ్వ ఫలాలు ఫలించాలి, వెలుగు ఫలాలు ఫలించాలి. అట్టి అనుభవాన్ని నాకు దయచేయని ఆయన అంటూ, ఆశతో వాక్యాన్ని విన్న మీ పిల్లలు తీర్మానం కలిగి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా, బ్రతుకులు మార్చండి, నడవడి మార్చండి, పరిశుద్ధపరచండి, మందిరులు నాటండి, నెల నెల బహుగా ఫలించే ఉన్నతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి ఆత్మీయంగా నడిపించి మహిమగడ రాకడకు సిద్ధపరిచి రాజ్యానికి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు మందిరంలో నాటబడి కారు ద్రాక్షలు కాక మంచి ద్రాక్షలు కాసే చెట్టుగా, మంచి ఫలాలు ఫలించే చెట్టుగా, అది నెల నెలా ఫలించే చెట్టుగా నేనుండాలని, పరిచర్యకు నేను ఉపయోగపడాలని ఆశిస్తూ తీర్మానం కలిగి చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియమైన మీ పిల్లలకు కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. హోసన్నా హోసన్నా. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుదాం రండి. పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై తన ప్రజలను నడిపించిన దేవునికి, కామ క్రోధ మదమచ్చర్యాలు లేని దేవునికి, పరిశుద్ధునికి, చరిత్ర కలిగినటువంటి దేవునికి ఆరాధన చేద్దాం. భూమికి పునాది వేసిన వాడు, సముద్రమునకు సరిహద్దు నియమించిన వాడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆదివారపు ఆరాధన సమయములు ఉదయం 10:30 స్థలం హోసన్నా మందిర్, టీచర్స్ కాలనీ, గుడివాడ. మరియు సాయంత్రం 6:30 స్థలం పాల ఉత్పత్తిదారుల సమావేశపు భవనం, గుడ్లవల్లేరు. నీవు విచారణ చేయవలసింది ఏమిటి తెలుసా? ఏ పొలంలో సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ఏ పొలాన్ని పెడితే పరిశుద్ధత ఉంది. నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే చోట పరిశుద్ధత లేదు. మేము మాత్రమే పరిశుద్ధులు, మమ్మల్ని మించి పరిశుద్ధుడి లోకంలో లేదని చెప్పుకునే అబద్ధాల మాటలు నమ్మకండి, మోసపోవద్దు. పరిశుద్ధత కనబడుతుంది. పరిశుద్ధులని పిలిపించుకోవడం కాదు, నీ నడక, నీ పడక పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ మార్గం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వేసే ప్రతి అడుగు పరిశుద్ధంగా ఉండాలి.